హాయ్ అండి. ఈరోజు తొగరపప్పు టమాటా కర్రీని చేస్తున్నాను. దీనికి మీరు 2 కప్పుల తొగరపప్పును తీసుకొని 30 నిమిషాలు నానబెట్టి స్టవ్ పైన ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నేను బౌల్లో ఉడకబెడుతున్నాను. మీరు కుక్కర్లో అయినా కానీ ఉడకబెట్టండి. పప్పు కొంచెం ఉడికాక 4 కట్ చేసిన పచ్చిమిర్చిని వేయండి. తర్వాత రోట్లో వెల్లుల్లి, జీలకర్ర వేసి దంచాలి. ఇలా రోట్లో వేసి దంచడం వల్ల మంచి వాసన వస్తుంది. వెల్లుల్లి కాస్త కచ్చపచ్చగా దంచిన తర్వాత ఉడుకుతున్న పప్పులో వేసి మరికొంచెం ఉడకబెట్టాలి. చూడండి పప్పు ఎలా ఉడికిపోయిందో. తర్వాత పోపుకు కావలసిన టమాటా, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ఉడికిన పప్పుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ బౌల్ తీసుకొని బౌల్ వేడయ్యాక ఆయిల్ వేసి దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని పచ్చిమిర్చి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఎండుమిర్చి వేగాక కరివేపాకు, పసుపు, బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పోపు బాగా వేడి అయ్యాక టమాటాలను యాడ్ చేసుకోవాలి. టమాటాను ఒక్కసారి కలిపి టమాటాలపై టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టాలి. ఇలా మూత పెట్టిన తర్వాత 5 నిమిషాలు ఉంచి మళ్ళీ మూత తీసి బాగా కలుపుకోవాలి. చూడండి టమాటాలు ఎలా ఉడికిపోయాయో. ఇలా టమాటాలు బాగా ఉడికిపోయాక మనం ఉడికించిన పప్పు ఉంది కదండి, ఆ పప్పుని దీనిలో వేసుకోవాలి. పప్పు మొత్తం వేసాక బాగా కలుపుకోవాలి. మొత్తం పోపు అంతా కలిసే వరకు పప్పుని బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా కలిసిపోయిందో. తర్వాత 2 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టాలి. చూడండి పప్పు ఎలా మరుగుతుందో. ఇలా పప్పు బాగా మరిగాక మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర కొత్తిమీర లేదు. చూడండి పప్పు ఎంత బాగా అయిందో. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే తొగరపప్పు టమాటా కర్రీ. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం.